పడిందా వాహనం మిత్ర పడిందా? పడలేదన్న. ఏమి? నా పేరు విమానం ఉందన్న, అందుకనే పడలే. ఏంటి బాబు అన్న? నా పేరు విమానం ఉందన్న, అందుకనే పడలే. విమానం కొన్నావా? విమానం కొన్నాం. చంద్రబాబు కొనేసి. సూపర్ 6 హామీల్లో భాగంగా మరో హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. వాహనమిత్ర అమౌంట్ వాహనదారుల ఖాతాలో అంటే ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ చేసింది. మరి ఆటో డ్రైవర్లు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి, ఈ అమౌంట్తో వాళ్ళు ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటస్వామి. ఎన్నేళ్ళ నుంచి ఆటో తోలుతున్నారు? గత 30 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. 4 రూపాయలు 5 రూపాయలు తోలుకున్న సందర్భంలోనే చాలా బాగా బతికాం. ఈరోజు 20 రూపాయలు టికెట్ అయింది. అయినా కూడా ఈరోజు బతకలేని ఆటో వాడు బతకలేని పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్సులు, లేకపోతే ఇంకా ఉచిత పథకాలు ఇవి కాదు చేయవలసింది. ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథం ఎవరికైనా, ఏ నాయకుడికైనా, ఏ అధికారికైనా ఉంటే అది చాలా స్పష్టంగా మీకు రోడ్లపైన కనపడతా ఉంది. ఎంతమంది ఏ విధంగా ఎన్ని బాధలు పడుతున్నారు అనేది. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నేను ఆటో వాడిగా నేను చెప్పడం అనేది కాదు, మీకు పెద్దలకు మీకు తెలుసు, అధికారులకు తెలుసు. ఇప్పుడు ఆటో వాడికి 15,000 వేసాను, ఇంకొకరికి 10,000 వేసాను, అమ్మఒడి వేసాను. అమ్మఒడి వేశారు, అమ్మఒడి ఎందుకు వేయాలి? వేయబడలేదు. మీరు డిఎస్సి రిలీజ్ చేసి మంచి మంచి స్కూల్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఉద్యోగస్తుల పిల్లలు కూడా చదివేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు అమ్మఒడి వేయాలి? వాళ్ళకో 10 రూపాయలకో తండలకో వడ్డీకో తీసుకొచ్చుకొని ఆటోలు వేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ వాడికి పక్కన ఆపుకునేదానికి పార్కింగ్లు లేవు. అవి ఎక్కడైనా రోడ్లో నించొని ఎక్కించుకునేదానికి ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. ప్లస్ ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే అసలు నెల్లూరు ఒకప్పుడు నాకు తెలిసిన విషయంలో నెల్లూరు అంటే చాలా మంచి పేరు ఉంది. ఈరోజు చాలా వరస్ట్గా ఉంది. నెల్లూరు అంటే అంత వరస్ట్గా ఉంది. సగం మంది ఏం చెప్తారంటే ట్రాఫిక్ సమస్యకి ప్రధాన కారణం ఆటోలే, ఎక్కడ పడితే అక్కడ ఆటో వాళ్ళు ఆపేస్తారు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆటో వాళ్ళు అనేది ఆటో వాడు పొట్ట చేతిలో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు. వాడు ఒక టికెట్ కోసం అనేది కామన్గా ఆపుతాడు, కాదంటలేదు. ఈ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరైనా చెప్పే వ్యక్తి కానీ ఎవరు కరెక్ట్, ఒక బైకు కాదు, ఒక ఆటో కాదు, కారు కాదు, ఎవరు కరెక్ట్గా పోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారు? అది కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా తయారైంది. ఏం చేస్తారు అధికారులు? ఏం చేయాలి, ఏం చేస్తారు? ఎందుకని రోడ్లు కూడా అట్లనే ఉన్నాయి కదా. అధికారులు ఏం చేస్తారంటే ఇప్పుడు రోడ్డు పైన ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆయన చాలా ముందుకు చొచ్చుకు వస్తున్నాడు. దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, దానివల్ల పోయేవాడికి ఇబ్బంది కలుగుతుంది. అదే ఆటో వాడు కానీ బైక్ వాడు కానీ 1 వేలో చాలా వరకు పోతున్నారు. ఇప్పుడు చాలా దగ్గర చాలా సెంటర్లలో ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ బళ్ళు ఆపుతున్నారు. అసలు ట్రాఫిక్నే పట్టించుకోకుండా మీరు బళ్ళు ఆపుతున్నారు, చేస్తున్నారు. చలాన్ తప్పు చేసినాడు శిక్ష విధించండి, చలాన వేయండి, జరిమానా వేయండి, తప్పులేదు. ప్రతి వాడు దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు కదా. పడిందా వాహనం మిత్ర పడిందా? పడలేదన్న. ఏమి? నా పేరు విమానం ఉందన్న, అందుకనే పడలే. ఏంటి బాబు అన్న? నా పేరు విమానం ఉందన్న, అందుకనే పడలే. విమానం కొన్నావా? విమానం కొన్నాం. చంద్రబాబు కొనేసి. అది కూడా వినాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు నా పేరుతో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు ఉన్నప్పుడు వాహన మిత్ర పడదన్నాడు, పడినప్పుడు నాకు ఎట్లా వస్తాయి? రావు. ఏమి విమానం నిజంగా ఉందా లేకపోతే ఏముంది? అంటే నా పేరుతో కారు ఒకటి ఆగిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది ఆగిపోయి. కారు మన కాళ్ళు లేదు, కారు మనం తోలడం లేదు, కానీ మనకి ఏమి రావు. అమ్మఒడి రాదు, రేషన్ రాదు, ఏమి రావు. అది మన కారు ఎప్పుడో ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని పోయినరు, కానీ అది మన పేరుతో అట్టే ఉంది, వాళ్ళు మార్చుకోలేదని. దానివల్ల మనకు అమ్మఒడి కానీ వేయలేదు. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా ఏమి రాడాలి అంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. పడిందన్న వాహనం మిత్ర? 15,000 పడింది. హ్యాపీయా? హ్యాపీ. అనుకున్నారా తెలుగుదేశం ప్రభుత్వం వేస్తుందని? అనుకోలేదు అసలు. ఇంతకుముందు 10,000 వేశారు ఇంతకుముందు గవర్నమెంట్, వీళ్ళు వేస్తారని అసలు అనుకోలేదు. కానీ వేశారు, చాలా హ్యాపీ. చంద్రబాబు నాయుడు మంచి పని చేశారు ఆటో వాళ్ళకి. ఏ ప్రభుత్వం బాగుంది? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? రెండింటిని పోలి చూస్తే ఏది బాగుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ బాగుంది. రోడ్లు ఎట్లా ఉన్నాయన్నా? రోడ్ల పరిస్థితి ఇంతకుముందు అంతా ఏ రోడ్డు చూసినా గుంటలుగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏ రోడ్డు చూసినా కానీ నీట్గా ఉండవు. గతుకులు అసలు ఎక్కడా లేవు. ఏ రోడ్డు పోయినా కానీ, ఏ ఊరు పోయినా
రోడ్లు మాత్రం నీట్గా ఉన్నాయి. రోడ్లు పల్లెటూరులో ఎట్లా ఉన్నాయి? ఓన్లీ తెలుగుదేశం పరిపాలనలో ఒక్కటే రోడ్లు నీట్గా ఉంటాయి. పడ్డాయి, అమౌంట్ పడిందా? అమౌంట్ పడ్డదన్న 15,000 రూపాయలు పడ్డాయి. ఏం చేస్తారు అమౌంట్ ఇప్పుడు? అమౌంట్ ఎఫ్సీ కట్టుకుంటామండి. ఎఫ్సీ ఇన్సూరెన్స్ అంతేనండి. హ్యాపీ. ఏమైనా చెప్తా ఈ మాధ్యమం ద్వారా? చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. బాగుందా ఈ ప్రభుత్వం? బాగుందా? గత ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది కానీ మాకు చనాలాలు కొంచెం ఎక్కువగా పడుతున్నాయి. అవి కాకుండా మాకు ఏదైనా స్టాండ్కి బోర్డు ఇస్తే ఇంకా హ్యాపీ అవుతాం. చలన ఎంత పడతా ఉంది? వాళ్ళు ఇష్టం ఎంతైనా కొడతారు. 1000 రూపాయలు కొడతారు, 500 కొడతారు, వెనకమలుగా కొడుతున్నారు. వచ్చి ముందు కూడా కొడతారు. ముందు వస్తే మేము అడగగలం, వెనక నుంచి కొడుకెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయగలం? వాహన మిత్ర పట్ల మాకు బండి లేదు, వాహనమిత్ర ఎట్లా పడుతుంది? బండి లేదు కదా, బండి ఉంటేనే వాహనమిత్ర పడుతుందంట. మనకు బండి లేదు కాబట్టి పడలే మనకి. ఎట్లా ఉన్నాయి మామూలుగా మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి? అంటే రోజుకి ఎంత సంపాదిస్తారండి? రోజుకి మామూలుగా బాడీకి పోను మాకు 500 కన్నా ఎక్కువ మిగలదు. 300 బాడీకి పోద్ది, ఆటోకి 300 డీజిల్ పోద్ది, మిగిలితే మాకు 400-500 మిగులుతాయి. కేసులు చలానాలు ఎక్కువ రాస్తున్నారని చెప్తున్నారు, కరెక్ట్ అయినా రాస్తున్నారా? రాస్తున్నారు పోలీసు వాళ్ళు, బాగా అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఉన్నాయా మీ కాగితాలన్నీ ఉన్నాయా? పోలీసులో ఉన్నాయి, మీకు ఆ ఇబ్బంది లేదు? మాకు ఇబ్బంది లేదు, మాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అడిపోలా. సో వాహన మిత్ర పడ్డాయా? పడ్డాయి సార్, ఎంత పడ్డాయి? 15,000 పడ్డాయి. ఏం చేస్తున్నారు అమౌంట్తో? బండికి డీజిల్కి దానికి కట్టుకుంటున్నాం. పడుతున్నారు. మీకు పడ్డాయండి? నాకు లేదు. ఏమి? నా పేరు మీద బండి లేదా, అందువల్ల పడ్డా. మీకండి? నాకు కూడా పడలేదండి. నా పేరు మీద కూడా బండి లేదు, ఫైనాన్స్లో ఉంటే అందువల్ల పడవన్నా. ఫైనాన్స్లో ఉంటే పడరు? పడవంట సార్. అంటే మన పేరు మీద ఉండాలి కదా. మన పేరు మీద ఉంటే ఓనర్ పణం కావాలి, అందువల్ల మాకు పడలే. ఫైనాన్స్లో ఉంది కాబట్టి పడల. సో వాహన మిత్ర పథకంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. తమందరూ కూడా హ్యాపీగా ఉన్నాం. ఎఫ్సీకి ఏదైతే ఉపయోగపడేటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిందని చెప్తున్నారు. అలాగే ఎక్కడంటే అక్కడ ఆటోలు ఆపడం కూడా సరైన విధానం కాదని కొంతమంది చెప్తూ ఉంటే, మరోవైపు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగించండి, ముందు ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తే ఇంకా బాగుంటుందని ఆటో వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అమౌంట్తో అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మరిన్ని అంటే సంక్షేమ పథకాల కంటే కూడా ప్రజలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. సంక్షేమ పథకాల కంటే ఇది అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి అంటున్నారు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఎఫ్సీకి ఉపయోగపడుతుంది కాబట్టి తమంతా కొంత సంతోషంగా ఉన్నాము అనేటువంటి అభిప్రాయాన్ని ఆటో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.